రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రోజు పామరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ అందరికీ మీ ద్వారా ఈ పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసింది. 5 సంవత్సరాలు ప్రజాసేవ చేసే అవకాశం 2019 ఎన్నికల్లో నాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం సంకల్పం ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే భావించారో దానికి అనుగుణంగానే ఈ 5 సంవత్సరాలు కూడా అడుగులేస్తూ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధానం ఏదైతే ఉందో కులం మతం రాజకీయాలకు అతీతంగా ఏదైతే పరిపాలన అందించారో ఆ పరిపాలన అందించడంలో ఈ 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చిన పరిస్థితులన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామ స్థాయిలో పరిపాలనా వ్యవస్థ గాంధీజీ గారు ఏవైతే కలలు కన్నారో పరిపాలనా వ్యవస్థని గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి ప్రజల అవసరాలు, ప్రజలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకి అందించాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లు కట్టుకునే దానికి కృషి చేయడం కానీ, ఆ రోజు మహానుభావులు ఏవైతే కలలు కన్నారో దానికి అనుగుణంగానే అడుగులేస్తూ ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకెళ్ళాం. అదేవిధంగా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు ఈరోజు పామరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్ళాం. ప్రజాసేవ అనేది దానికి ఏమి పరిమితులు లేవు. ఈ రోజుతో ఇక్కడికి ఆ ప్రజాసేవ సరిపోయిందనుకుంటే కాదు, అది నిత్యం ప్రజాప్రతినిధిగా ప్రతిరోజు ప్రజలకి సేవలు అందిస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలు ఇచ్చినటువంటి ఆ బాధ్యత ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిత్యం నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక సేవకుల్లా సేవ చేస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమైతే సంకల్పించారో ఆయన ఆ అడుగులో అడుగు వేస్తూ ఆ పార్టీ విధానంలో కానీ ఈ ప్రజలకు అందించినటువంటి సేవల విషయంలో పారదర్శకంగా అవినీతి రహితంగా పరిపాలన 5 సంవత్సరాలు కూడా అందించాము. ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రజలు బాధ్యత అడుగుతా ఉన్నాను. తప్పకుండా నన్ను ఒక అవకాశం ఇస్తానని చెప్పి నేను చాలా పాజిటివ్గా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా కూడా ఈ 5 సంవత్సరాల్లో పామర్లో చేయాల్సిన కార్యక్రమాలు గతంలో కొన్ని వాగ్దానాలు చేస్తుండొచ్చు, అది చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ప్రజలకు నేనైతే చెప్పుకుంటా ఉన్నాను, ఏదైనా ఒకటి సమస్యలు, కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ సాంకేతికపరమైనటువంటి చిక్కుల వల్ల వచ్చిన సమస్యలో నేను చేయకపోతే తప్పకుండా కూడా మళ్ళా కూడా చేసి ఈ ప్రజల యొక్క మన్నలు పొందుతానని చెప్తాను. మా పామరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన కుటుంబం అది. తప్పకుండా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో నన్ను శాసనసభ పంపిస్తారని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా విజ్ఞులైనటువంటి పామరు నియోజకవర్గ ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని నేను ఎందుకంటే ప్రజా కార్యక్రమాల్లో నిత్యం మనం కూడా మార్పులు చేసుకోవాలి. ఆ విధంగానే మేము మార్పులు చేసుకుని ప్రతిరోజు కూడా ప్రజలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రెండోసారి పామరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ గారితో కలిపి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ గారు కూడా మంచి డాక్టర్ గారు, తప్పకుండా ఈ పామరు నియోజకవర్గంలో మంచి సేవలు అందిస్తారని చెప్పి పామరు నియోజకవర్గంతో పాటు ఈ మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధి కోసం చంద్రశేఖర్ గారు మంచి సేవలు అందిస్తారని కూడా భావిస్తూ ఈ శుభ సమయంలో నేనైతే ఎవరి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నేను ఎవరో ఏదో మాట్లాడి విమర్శలు చేసి వాటి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు నిరంతరం ప్రజాసేవకులాగానే ముందుకెళ్తాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ కూడా ఎంతమంది ఏకమైనా నేను ప్రజాసేవ కోసం వచ్చాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తారని చెప్పి కూడా మనం. నమస్తే అండి,
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.